ప్రేక్షకులందరికీ కూడా నా క్షమాపణలు అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్గా నటించినటువంటి పార్థిబన్ గారు అందరికీ కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు క్షమాపణ చెప్తున్నాడు, అసలు ఏం తప్పు చేశాడు అనే విధంగా కొంతమంది తెలియని వాళ్ళు అంటున్నారు. అయితే ఎవరైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ని చూశారో వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది ఎందుకు ఆయన క్షమాపణ చెప్పుంటాడు అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఎంత క్రేజ్ నడుస్తుందని మనకు తెలుసు. అండ్ రేపే చాలా గ్రాండ్గా రిలీజ్ కూడా కాబోతుంది. చాలామంది ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కళ్ళు కాయలు కాచే విధంగా వెయిట్ చేస్తున్నారంటే మరి వాళ్ళు ఏ విధంగా ఈ సినిమాని అంటే వాళ్ళ ఊహల్లో ఊహించుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాజకీయాల్లో ఫుల్గా నిమగ్నం అయిపోయినప్పుడు సినిమాలు చెయ్యరు ఇంకా అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరికీ కూడా హార్ట్ అటాక్ వచ్చినటువంటి అలాంటి పరిస్థితులు వచ్చాయన్నమాట. ఎందుకంటే ఆయన్ని ఓకే రాజకీయాల్లోకి వెళ్ళారు, ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నారు, పాటుపడుతున్నారు, ఓకే అది కూడా చేయండి, కానీ కనీసం మీకు టైం ఉన్నప్పుడైనా కూడా మా కోసం కూడా సినిమాలు కూడా చేయండి అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. సో మరి ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేసిన తర్వాత కంప్లీట్ సినిమాలకి గుడ్ బై చెప్పేస్తాను అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఊరుకుంటారా, లేదు సార్ ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి ఫోర్స్ చేసేసరికి ఓకే టైం ఉన్నప్పుడు చేస్తాను అని చెప్పేసి ఆల్రెడీ సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్లో ఇంకో సినిమా కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, హరిశంకర్ గారు కావచ్చు, మిగతా వచ్చినటువంటి ప్రముఖులు కావచ్చు, సో చాలామంది కూడా మాట్లాడారు. అండ్ ఈ సినిమాలో విలన్గా నటించినటువంటి పార్థిబన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నప్పుడు కులం పేరు మధ్యలో తీసుకొచ్చారనమాట. అండ్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో ఈ కులం అనేది ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుంది అనేది మనము డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. డైలీ ఏదో ఒక రకంగా ఈ కులం గురించి వివాదాలు జరగడం కానీ, హత్యలు జరగడం కానీ చాలా చూస్తూ ఉంటాం. కాకపోతే బయట ఈ విధంగా ఎవరైనా కులం గురించి మాట్లాడినప్పుడు కుల వివక్షత చూపిస్తున్నారనే విధంగా క్లియర్గా బయటకు తెలుస్తుంది. అది కూడా ఇలా ఈ విధంగా సినిమా ఈవెంట్లలో మాట్లాడితే ఇంకా మనకు తెలుసు నార్మల్గానే సినిమా సెలబ్రిటీస్ ఏ చిన్న వ్యాఖ్యలు చేసినా కూడా అది వితిన్ మినిట్స్లో వైరల్ అవ్వడం కానీ, తర్వాత వివాదాలు కావడం, కాంట్రవర్సీలు కావడం, కేసులు కావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. చిన్న చిన్న మాటలు మాట్లాడినా కూడా అది చాలా 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 జాగ్రత్తగా మాట్లాడాలి సెలబ్రిటీస్ ఏది మాట్లాడినా కూడా. సో మరి పార్థిబన్ గారు మాత్రం కులం పేరు తీయడం అనేది ఎవరు కూడా తీసుకోలేకపోయారు. మీరు మాట్లాడారు, మీ గురించి చెప్పుకుంటున్నారు, అంతా కూడా ఓకే, కానీ కులం పేరు తీసుకురావాల్సింది కాదేమో, దయచేసి ఈ విధంగా ఎప్పుడు కూడా మాట్లాడకండి అని చెప్పేసి ఇంకొంతమంది ఇప్పుడు ఏ కులమైతే ఆయన పేరు చెప్పాడో దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా అది వివాదాలకు కూడా దారి తీస్తుంది. సోషల్ మీడియాలో కావచ్చు, బయట కూడా ఫైటింగ్స్ చేసినటువంటి స్థాయికి కూడా వెళ్తుంది. సో ఆ విధంగా ఈయన బయటకు వచ్చేసి క్షమాపణ చెప్పాడనమాట. నేను అది అనుకొని అయితే అనలేదు, ఎందుకంటే నేను ఇలాంటి కుల వివక్షతకు వ్యతిరేకంగా చాలా సినిమాలకు కూడా నటించాను, అలాంటిది నేనెందుకు కుల వివక్షత చూపిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఒకవేళ నేను మాట్లాడేది మాత్రం ఖచ్చితంగా తప్పే, సో అందుకు నేనైతే క్షమాపణ చెప్తున్నాను, ఇంకెప్పుడు కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చెయ్యను, మాట్లాడను అని చెప్పేసి కూడా అందరికీ మాట ఇచ్చారనమాట. సో ఏ విధమైనప్పటికీ అంటే ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి జనాలు ఎప్పటికప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు ఏ మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు చాలా చాలా క్లియర్గా గమనిస్తూ ఉంటారు. అసలు ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ప్రతి చిన్న చిన్న వర్డ్ని కూడా పట్టించుకుంటూ ఉన్నారు. సో దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడకండి అని చెప్పేసి జనాలు కోరుకోవడం, దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగిపోయింది.